కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకు తెలిసిన సీఎంకు అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏది చెప్తే అది నిజమేనా? సుప్రీంకోర్టు ఏది చెప్తే అది నిజమైపోతుందా? కొన్నిసార్లు సాక్ష్యాలు దొరకక కూడా అంతకులు బయట తిరుగుతా అంటారు. అంత మాత్రం వాడు అంతకుడు కాకుండా అయిపోతాడా? కాళేశ్వరంలో లోపాలు ఉన్నాయని అందరూ అంటున్నారు. కాళేశ్వరము చెడ్డ ప్రాజెక్ట్ అని అంటలేము, కాళేశ్వరం మంచి ప్రాజెక్టే. కానీ ఆ కాళేశ్వరం పేరుతోటి మీరు ఎన్ని కమిషన్లు తిన్నారు, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని అక్రమాలు జరిగినాయి, అది ముఖ్యం. కాళేశ్వరం పనికిరాదని మేము అంటలేము. కాళేశ్వరం బరాబరి కట్టవలసిందే, దాని ద్వారా నీళ్ళు అందవలసిందే, రైతులు బాగుపడవలసిందే. కానీ దాని ద్వారా మీరు చేసిన అక్రమాలు ఏంది అనేది అసలు పాయింట్. వాళ్ళు సుప్రీంకోర్టు మీ అవినీతిని ఎక్కడ సమర్థించలే, సుప్రీంకోర్టు మీ అవినీతిని సమర్థించలే, మీరు అవినీతి చేయలేరని ఏం సర్టిఫికేట్ చేయలే. సుప్రీంకోర్టు అనేది ఏంటిది, కాళేశ్వరం పనికిరాదని అనకూడదు, అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నది, ప్రాజెక్ట్ను అద్భుతమైన ప్రాజెక్ట్ అన్నది. అంతేగాని ఆ ప్రాజెక్ట్ పేరు మీద కేటీఆర్ కేసీఆర్ ఏం తినలే అనలే. ఆ తిన్నది మీరు కక్కవలసిందే, తండ్రి కొడుకులు బాబామ్మలు అంతా కక్కవలసిందే. మీరు ఇగో ఇసొంటి వాళ్ళని పెట్టుకుంటారు పక్కన, జోగురామన్ అసొంటి వాళ్ళు బీసీలను పెట్టుకొని కథ ఆటలు ఆడుతూ అంటారు. కాళేశ్వరం గొప్పతనం సుప్రీంకు తెలిసిన సీఎంకు అర్థమైతలే. బారాజులు కూల్చి మళ్ళీ టెండర్లు పిలిచి 30% కమిషన్లు దండుకోవాలన్న ఎజెండా. 2 పిల్లర్లు పగుళ్ళొస్తే ఇంత రాద్ధాంతమా? ఎస్ఎల్బీసీ ప్రమాదంపై మీరు చేసిందేంది? ఎవరిపై చర్యలు తీసుకున్నారో చెప్పండి. పాలమూరు రంగారెడ్డి దుష్ప్రచారంపై సుప్రీం సాక్షిగా నిజాలు బయటపడ్డాయి. కాళేశ్వరం పైన నిజాలు వెల్లడవుతాయి. రేవంత్కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ ఎద్దేవా. కాళేశ్వరంలోని ఒక్క బరాజ్లో 2 పిల్లర్లు పగిలాయి. వస్తే అసలు మొత్తం ఎన్ని బరాజులే? ఒక బరాజే పోయిందంటాడు. మొత్తం ఎన్ని బరాజులు ఇది? ఎన్ని బరాజులు ఇది? మొత్తం 3 బరాజులేనా? మొత్తం 3 బరాజులలో ఒక బరాజు ఖతమైపోయింది. 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 3 బరాజులు ఉన్నాయి. 30 బరాజులు ఉన్నట్టు ఒక్కటే కుంగిందన్నట్టు చెప్తాండి ఈ దొంగ. 3 బరాజులు కడితే 3 ఒకటి పీకపా. మళ్ళీ నేను సుతారి కానీ నేను మునగాన్ని అని చెప్తాను. ఆ సిగ్గులేని కేటీఆర్. ఈ తెలంగాణకు అసలు సిసలు విలన్ నువ్వే. స్మార్ట్గా కనబడుతూ నీకు తెలివి ఉన్నట్టు మేధావితనం ఉన్నట్టు ప్రదర్శించబోతున్నావు, కానీ నీ మేధావితనం ఏందనేది ఎప్పుడో రోజు బట్టబయలు అవుతుంది. ఒక్క బరాజే 2 పిల్లర్లే అని చెప్తాను. మొత్తం 3 బరాజులే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. మొత్తం 3 బరాజులే. పగులు వస్తే వీళ్ళు చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంత కాదు. దున్న ఈనిందని కాంగ్రెస్ వాళ్ళు అంటే దుడ్డను కట్టేయమని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇంత నికృష్టమైన రాజకీయాలు బహుశా దేశంలో ఎక్కడా లేవు. నీకంటే నికృష్టుడు, నీకంటే పాపిష్టుడు ఎవడన్నా ఉన్నాడా? మాలోళ్ళని ఎట్లా కొట్టి చంపినావు నువ్వు? సిరిసిల్లలా మాలోళ్ళు నీ భాగోతం మొత్తం ఇప్పిచెప్పినని, నీ ఈ ఇసుక దందా మొత్తము ఇప్పిచెప్పే ప్రయత్నం ఉన్నదని నువ్వు ఎట్లా కొట్టి చంపినావు? నేరెళ్ళ వేణుని ఎట్లా కొట్టి చంపినావు నువ్వు? నీకు మానవత్వం నికృష్టుడా? బీర్ సీసాలు ఎక్కించి ఆయనను ఒక రాత్రంతా కొట్టిపోయలే నువ్వు. ఆ కేసు ఇంకా 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 నలుగుతలేదు. అది దొంగ నువ్వు చెప్తాన్నావు మాటలు.